కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్ కి రావడం జరిగింది. ఫిబ్రవరి 19న కేసీఆర్ ఒక సమావేశం పెడుతుండో కొంతమంది కీలక నాయకులతో తెలంగాణ భవన్ లోని వార్త విన్నాం. కేసీఆర్ ఎప్పుడెప్పుడు వస్తాడా, రేవంత్ రెడ్డి పైన సెటర్లు కురిపిస్తాడా, కేసీఆర్ స్పీచ్ చూడాలని చాలా మంది కోరుకున్నారు. బీఆర్ఎస్ సానుభూతి పరులే కాకుండా ప్రజలు కూడా కోరుకున్నారు. కానీ కేసీఆర్ ఆయన మాట్లాడింది రేవంత్ రెడ్డి గురించి కాదు. పైగా ఆయన మాట్లాడింది బయటికి రాలేదు. ఇంటర్నల్ మీటింగ్ అక్కడ నడిచింది. సో కేసీఆర్ ఒక విమర్శ కానీ ఏది కూడా బయటికి రాలేదు. సో ముఖ్య నాయకుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడడం జరిగింది. సో రేవంత్ రెడ్డిని తిడతాడు కదా, కేసీఆర్ రేవంత్ రెడ్డి టార్గెటెడ్ గా పనిచేస్తాడు కదా అనుకుంటే, రేవంత్ రెడ్డి కాకుండా ఒక డిఫరెంట్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గురించి ఆయన ప్రస్తావించాడు. ఆయన ఏం ప్రస్తావించాడో ఒకసారి వార్త చూద్దాం. తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు ఎన్డీఏ రూపంలో అడుగుపెట్టే ప్రయత్నం. ఇక్కడ తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు ఎన్డీఏ రూపంలో అడుగుపెట్టే ప్రయత్నం. చంద్రబాబుకి ఏమవసరం ఎన్డీఏ రూపంలో అడుగుపెట్టేది? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది. తెలుగుదేశం పార్టీ అంటే గెలిచేంత సత్తా లేకపోవచ్చు, గెలిచేంత ఓట్లు పడకపోవచ్చు, పార్టీని గెలిపించేంత కార్యకర్త లేకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఉంది. మెంబర్షిప్ కూడా తెలంగాణలో కూడా బాగానే అయింది. లక్షల సంఖ్యలో తెలంగాణలో కూడా మెంబర్షిప్ జరిగింది తెలుగుదేశం పార్టీకి. ఎన్డీఏ రూపంలో అడుగుపెట్టే ప్రయత్నం. ఇక్కడ పార్టీ ఉంది, పార్టీ సింబల్ ఉంది, పార్టీ కలర్ ఎల్లో కలర్ ఉంది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత కూడా హైదరాబాద్ కు వస్తే బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఇంటి వరకు వర్షం పడుతున్నా కూడా కొన్ని వందల వేల కార్యకర్తలు వెంటబోయినారు. సో మళ్ళీ ఎన్డీఏ రూపంలో బీజేపీ రూపంలో వచ్చే అవసరం ఏముంది? బీజేపీకే చంద్రబాబు నాయుడు అవసరం ఉంది. దేశంలోనే బీజేపీకి చంద్రబాబు నాయుడు కూటమి అవసరం ఉంది. నాడు రాష్ట్ర ఏర్పాటుకి అడ్డుపడ్డ ఆయన ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలి. వాస్తవానికి రాష్ట్ర ఏర్పాటులో ఆంధ్ర నాయకులు అందరూ కూడా అడ్డుపడడం జరిగింది. సరే అడ్డుపడ్డాడు అనుకోవచ్చు, కానీ ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలి. ఇదే టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. అసలు ఇక్కడ టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా అయింది. ఎందుకు టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా అయింది? తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అయింది. ఎందుకు అయింది? ఇక తెలంగాణలోనే కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో, ఎక్కడో ఉన్న పంజాబ్ లో, మహారాష్ట్రలో, తమిళనాడులో, కర్ణాటకలో, దేశవ్యాప్తంగా కూడా మోదీకి ఎదురు తిరిగేంత సత్తా నాకే ఉందని చెప్పేసి కేసీఆర్ బయటకు వెళ్ళిండు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. తెలంగాణలో ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇదే టిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో కూడా పురుషోత్తం రావు అనుకుంటా, ఆయనకు ఆ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. అంటే ఇక్కడ టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారి ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయొచ్చు. బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేద్దాం అనుకుంది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ గడ్డపై ఉన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీని ముద్రపడ్డది. కానీ ఆ పార్టీ తెలంగాణలోకి రావద్దు, ఆ నాయకుడు తెలంగాణలోకి రావద్దని కేసీఆర్ అంటుంటే నిజంగా విడ్డూరంగా ఉంది. అంటే గతంలో సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ ని బాగా ఉపయోగించుడు కేసీఆర్. ప్రస్తుతం రాష్ట్రంలో సెంటిమెంట్ అనేది లేదు. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, దేశవ్యాప్తంగా పోటీ చేస్తా ఉంది. సో బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి కామెంట్స్ ఏం చంద్రబాబు నాయుడు చేయలేదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి వస్తున్నట్టు ఇక్కడ మనం రెండు ఆలోచించవచ్చు. ఒకటి, చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి వస్తే తెలంగాణలో కూడా ఆ పార్టీకి అంతో ఎంతో ఓటు బ్యాంక్ ఉంది కదా, ఆ ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటది, మాకు దెబ్బపడే అవకాశం ఉంటది, లేదా ప్రత్యర్థి పార్టీకి మంచి చేకూర్చే అవకాశం ఉంటుంది అని అట్లా అనుకోవచ్చు. రెండోది, ముఖ్యంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తుండు అంటే 2018లో ఏదైతే మీ బతుకులు జర పోయి ఆ చంద్రబాబు నాయుడుతో కలుస్తారా, కావాలంటే నేనే 2-3 సీట్లు పడేస్తా కదా అని చెప్పి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చిండు 2018 ముందస్తు ఎన్నికల్లో. సో ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తుండు, తెలంగాణకు ఆపదలో పడుతుంది అనేది ఇక్కడ మళ్ళీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తుండు కేసీఆర్. అసలు కేసీఆర్ కి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అవసరమే లేదు చెప్పాలంటే. ప్రజెంట్ సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి ఏంది పరిపాలన ఏ విధంగా చేస్తుండు. ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది, మంత్రులు ఐఏఎస్ లు సీఎం మాట వినడం లేదట. సీఎం మాట వినట్లేదు, ఐఏఎస్ లు మంత్రులు అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ కామెంట్ చేస్తున్నాడు. సో అలాంటి కామెంట్స్ చేయొచ్చు. అంటే నిజంగా వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి మాట మంత్రులు వినరా అంటే ఖచ్చితంగా వినే అవకాశం ఉంటుంది, ఐఏఎస్ ఖచ్చితంగా వినే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ఒక ఆరోపణలు చేయొచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిపాలన పైన ఆరోపణ చేయొచ్చు. రేవంత్ రెడ్డికి పాలన ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు, ఆగమాగంలో ఉండని ఇలాంటి కామెంట్స్ చేయొచ్చు. అసలు రేవంత్ రెడ్డి టార్గెటెడ్ గా కేసీఆర్ మాట్లాడితే బాగుంటది. అసలు అందరు తిడుతున్నారు ఇలాంటి పాలన, వెనుక పోయింది మళ్ళీ రాష్ట్రం, మీకు పాలన చేతన అవ్వట్లేదు, మీకు పాలన చేత కాకపోతే దిగిపోండి, ఇప్పుడు ఎన్నికలు పెట్టండి అని ఇలాంటి కామెంట్స్ చేస్తే బాగుంటది. కానీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఇంకా ముందుకు పోవచ్చు.
ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది కేసీఆర్ కి. కానీ చంద్రబాబు నాయుడు టాపిక్ తీసుకొచ్చింది. సో ఇది అందరు కూడా రాజకీయ విశ్లేషకులు బయటకు వచ్చి మాట్లాడతారు ఖచ్చితంగా. అంటే చంద్రబాబు నాయుడు గురించి ఇన్ని సంవత్సరాలు తెలంగాణ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా చంద్రబాబు నాయుడిని ఒక పెద్ద ఫిగర్ లాగా ఇటు కేసీఆరే పోర్ట్రే చేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు నిజంగా ఒకవేళ తెలంగాణలో చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తున్నారు, ఒక ఆంధ్ర నాయకుడు ఇక్కడేం పని, తెలంగాణలో చంద్రబాబు నాయుడుకి ఏం పని అని ఇలాంటి ప్రజల్లో ఉంటే కేసీఆర్ చెప్పనవసరం లేదు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ప్రజలే తిరిగి పంపించేస్తారు, తిరగబడతారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో వచ్చి ఆయన ఏమన్నా చేద్దాం అనుకుంటే ప్రజలే తిరగబడతారు, ప్రజల్లో ఉంటది కదా. కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాదిలో ఇంత వ్యతిరేకత. అత్యాశతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు త్వరలోకి ఉప ఎన్నికలు. అత్యాశతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు త్వరలోనే ఉప ఎన్నికలు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో 153 అసెంబ్లీ సీట్లు. నిజంగా 153 అసెంబ్లీ సీట్లు వస్తే అది బీఆర్ఎస్ కే పెద్ద మైనస్. బీఆర్ఎస్ కే పెద్ద మైనస్. బీజేపీ ఉంది దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. సో ఇక్కడ 153 119లోనే కొన్ని కరుడుగట్టిన సీట్లు ఉన్నాయి, కొన్ని బీఆర్ఎస్ కంచుకోటలు ఉన్నాయి. 153 సీట్లు వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కి మైనస్. అది 153 సీట్లు వస్తే వాస్తవానికి 77, 78 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. అంతేనా? నాకు 77 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. 153 సీట్లు కనుక తెలంగాణలో ఏర్పడితే 77 మ్యాజిక్ ఫిగర్ అయినప్పుడు 77 సీట్లు ఎవరికి వస్తే, ఇప్పుడు 61 ఉంది కదా, 77 సీట్లు రావాలి. 77 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళదే గవర్నమెంట్. అధికారంలోకి రాబోయేది మనమే. తెలంగాణ ఏర్పాటుపై డాక్యుమెంటరీ ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవాలు. కమిటీకి కోఆర్డినేటర్ గా హరీష్ రావు, కేసీఆర్. ఇక బీజేపీ పైన నో కామెంట్. బీజేపీ గురించి అస్సలు మాట్లాడలేదు కేసీఆర్. ఎందుకు మాట్లాడట్లేదు? గతంలో బీజేపీకి మోదీని ఎదుర్కొనే మొగోని నేనే అని చెప్పేసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని పెట్టడం జరిగింది. అక్కడ పంజాబ్ లో, మహారాష్ట్రలో పోయి డబ్బులు వంచిండు. ఇప్పుడు బీజేపీ పైన కామెంటే చేయలేదు అసలుకి. అంటే ఇక్కడ బీజేపీ పైన కామెంట్ చేయకపోవడం ఏంది? ఇంటర్లింక్ ఉందేమన్నా బీజేపీతో? ఇంటర్నల్ గా ఏమన్నా టచ్ లో ఉన్నారా? కవిత అరెస్ట్, రేపు కేటీఆర్ కేసీఆర్ అరెస్ట్ అనేవి ఏమైనా ఉన్నాయా? అవి కూడా చూడాల్సింది. తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎన్డీఏ రూపంలో అడుగు పెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. నాడు రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ చంద్రబాబును ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరు అడ్డుకుంటారు? ఆయన వస్తే అడ్డుకోవాలంటుడు. అంటే వచ్చినా ఆయన ఒకవేళ ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లను నిలబెడితే ప్రజల్లోనే ఉంటది. ప్రజలు నిజంగా ఓటేద్దని కూడా అసలు ఓటేయరు, డిపాజిట్లు రావు. బుధవారం తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో మెంబర్షిప్ డ్రైవ్, సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటు, రజతోత్సవాల సంబరాలు, నిర్వహణ, ప్రజా సమస్యల మీద పోరాటంపై ప్రధానంగా చర్చించారు. నాయకులు, కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ అని తెలిపారు. మొత్తానికి కేసీఆర్, ఒకవేళ కేసీఆర్ స్ట్రాటజీ చూసుకుంటే ఇక్కడికి రాకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వాస్తవానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకోవడం చాలా కష్టమైన పని. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి, తెలుగుదేశంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లో అప్పుడు ఎవరున్నారు? రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో ఎర్రబెల్లి దయాకర్ రావు, రమణ ఉన్నప్పుడు ఇద్దరు పెద్ద నాయకులు. ఒకవైపు బీసీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోస్ట్ ఫేమస్ లీడర్. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి టైంలోనే ఇద్దరు మంచి నాయకులు ఉన్నప్పుడు స్పేస్ లేకపోయినా కూడా రేవంత్ రెడ్డి ఎదిగిండు ఒక నాయకుడున్నారు. అంటే తన దుందుడుకు స్వభావమా, కేసీఆర్ పైన ఆయన మాట్లాడే విమర్శన అస్త్రాల, సబ్జెక్ట్ పైన నాలెడ్జా, చాలా. అసలు స్టార్టింగ్ లో రేవంత్ రెడ్డి 1-2 కార్లు తిరిగినప్పుడు నేను కూడా చూసిన, ఒక్క కారులో 2 కార్లు తిరిగినప్పుడు చూసిన రేవంత్ రెడ్డిని. తర్వాత రేవంత్ రెడ్డి అంచెలంచెలుగా దిగిండు. రేవంత్ రెడ్డి ఫైట్ అంటే కేసీఆర్ అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా కేసీఆర్ చంద్రబాబు నాయుడు తిరుగుతుండే, బాగా వార నడిచింది. ఈయన సీఎం ఇక్కడ, ఆయన సీఎం అక్కడ. ఆ టైంలో కేసీఆర్ పైన విమర్శలు చేస్తుంటే ప్రతి టీడీపీ నాయకుడు ఎక్కడ ఫ్లెక్స్లు వేసుకున్నా, ఆయన కొడంగల్, మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ టీడీపీ ఎల్లో కలర్ ఫ్లెక్స్ వేసుకున్నా కూడా అందులో రేవంత్ రెడ్డి ఫోటో పెడుతుండే. అంటే అంత అభిమానించారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫ్లెక్స్ వేయాలా, రేవంత్ రెడ్డి ఒక్కడే మాకు దిక్కు అనే విధంగా ప్రతి టీడీపీ కార్యకర్త అనుకున్నారు. అలాంటి టైంలో ఆయన స్పేస్ క్రియేట్ చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా కూడా తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. సోనియా గాంధీ ఇచ్చిందనే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకోవడంలో విఫలమైనారు. ఒక కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. సో అలాంటి సరైన నాయకత్వం లేనప్పుడు టీడీపీలో నుంచి రేవంత్ రెడ్డి వచ్చి ఆయన
అధ్యక్షుడై పార్టీని ముందుకు నడిపించిండు, ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చిండు అనేది నగ్న సత్యం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మాట ఏం చెప్తుందంటే ప్రజెంట్ తెలంగాణలో పార్టీకి అంత ఇంత ఓటు బ్యాంక్ ఉంది, కానీ నడిపించే నాయకుడు లేడు, కరెక్ట్ ఫైట్ చేసే నాయకుడు లేడు. ఏదో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆయన ముందు రెండు మూడు నిమిషాలు స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోయే నాయకులు ఉన్నారు తప్పితే కరెక్ట్ గా రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ పైన లెక్కలు మాట్లాడే నాయకుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో లేడు. ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. యువ నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. సో ఫైట్ చేసే నాయకుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కూడా మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంటుంది. అంతో ఇంతో 2-3 సీట్లనే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఖమ్మంలో 2-3 సీట్లు వచ్చే అవకాశం ఉంటది. కరెక్ట్ నాయకుడిని కనుక తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ పెడితే రాబోయే లోకల్ ఎలక్షన్స్ లో కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 4-5 కార్పొరేటర్ సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెటెడ్ గా అందరు తెలంగాణ వాళ్ళు ఏం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తాడు కేసీఆర్ స్టైల్లో విమర్శలు చూద్దామని చెప్పి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు లేదా బీఆర్ఎస్ ని సపోర్ట్ చేసే ప్రజలు అనుకుంటుంటే ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడిని రానివ్వద్దు, చంద్రబాబు నాయుడు తెలంగాణ అడ్డుకున్నాడు రానివ్వద్దు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంట్లో పసలేని మాటలు మాట్లాడితే ఒక ఊపు అనేది మళ్ళీ పోతుంది. మంచి క్రేజ్ ఉంది బీఆర్ఎస్ కి, రిపీట్ మంచి బజ్ ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ కి మంచి బజ్ ఉంది తెలంగాణలో. ఈ టైంలో కనుక కేసీఆర్ మాట్లాడి ఉంటే అది నూతన ఉత్సాహంతో బీఆర్ఎస్ నాయకులు మొత్తం వైరల్ చేస్తుంది ఆయన మాట్లాడిన వీడియో. కానీ కేసీఆర్ స్పీచ్ అయితే ఆయన మాట్లాడింది అందరినీ నిరాశపరిచింది.